తండా నాయక్ అంటే తండా పెద్ద నాయకుడు ఏం చెప్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు అంటే వారిలో ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. లంబాడీల్లో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు అన్నీ ప్రత్యేకమైనవే. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి, భాష క్రమంగా కనుమరుగవుతున్నాయి. వీరి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించటం కొందరు ఎంతో తాపత్రయపడుతున్నారు. వారిలో ఒకరే మక్లా నాయక్. స్వతహాగా తెలుగు టీచర్ అయిన ఆయన బంజారా భాష కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ఔరా అనిపించుకుంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లంటే హంగు, ఆర్భాటం, నూతన పోకడలు, పాశ్చాత్య ధోరణులు ప్రత్యక్షమవుతున్నాయి. ఆనాటి ఆచార వ్యవహారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ధనావత్ మక్లా నాయక్ స్వతహాగా ప్రభుత్వ తెలుగు పండితుడు. విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచేందుకు తన వంతు సాయం చేస్తూనే తమ జాతి కోసం ఎంతగానో పాటుపడుతుంటారు. బంజారాల ఆచార వ్యవహారాలను కాపాడేందుకు పరితపిస్తుంటారు. ఈ క్రమంలోనే తన కూతురు పెళ్లి నిశ్చయమైంది. ఉన్నత చదువులు చదివిన పిల్లలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే తన జాతి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడుగా ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. కూతురు పెళ్లి వివాహ పత్రికను బంజారా భాషలోనే ముద్రింప చేయాలనుకున్నాడు. కానీ వారి భాషకి లిపి లేని కారణంగా కొందరు అది సాధ్యం కాదులే అని నిరుత్సాహపరిచారు. కానీ పట్టు వదలని మక్లా నాయక్ బంజారా భాషపై మమకారంతో తమ వాడుక భాషనే తెలుగులో ఎలా మాట్లాడతామో అదే విధంగా పెళ్లి కార్డు డిజైన్ చేయించాడు. ఈ ప్రస్తావన ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు తీసుకెళ్లగా కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు మా వల్ల కాదు అన్నారు. హైదరాబాద్ అంతటా జల్లెడ పట్టి గౌలిగూడలోని శ్రీ భీమ్ శెట్టి ప్రింటింగ్ ప్రెస్ వారిని ఒప్పించి దగ్గరుండి ఒక్కో అక్షరం డిక్టేట్ చేస్తూ కార్డు రూపొందించారు మక్లా నాయక్. అవే కార్డులను బంధుమిత్రులకు పంచారు. ఆ కార్డు చూసిన ప్రతి ఒక్కరూ తమ భాషలో పెళ్లి కార్డు చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వెలుబుచ్చారు. అంతేకాదు తమ భాష కోసం, జాతి కోసం పరితపిస్తున్న మక్లా నాయక్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి ఈ వెరైటీ వివాహ ఆహ్వాన పత్రిక గురించి మీరేమంటారో